హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఇండోనేషియన్ హారర్ మూవీస్ని చాలామంది మిస్ అవుతున్నారేమో. అందుకే మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన రోంగెంగ్ కెమేషన్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీని చూడబోతున్నాం. మామూలుగానే ఈ ఇండోనేషియన్ వాళ్ళు ఏమో చేతబల్లని బల్లో నేర్చుకున్నంత ఈజీగా చేస్తారు కాబట్టి చూసేందుకు కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది. బట్ ఎందుకో ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ టైం నిజంగానే ఇలా జరిగితే బాగుండు అనే ఒక ఫీల్ వచ్చింది. ఎందుకు అని చెప్పి ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓపెన్ చేసే 2015లో మంగున్సర్ అనే విలేజ్ ని చూపిస్తారు. స్టార్టింగ్ ఒక విండ్మిల్ ని చూపించిన తర్వాత ఒకరిని చూపిస్తే వాడు సైకిల్ తొక్కుకుంటా ఒక ఇంటి దగ్గరికి వస్తాడు. యాక్చువల్లీ వాడి గర్ల్ ఫ్రెండ్ సులస్త్రి ఆ ఇంటి లోపల డాన్స్ చేస్తుంటే ఆ ఊరికి వచ్చిన అతిథులు ఆ డాన్స్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వీడు ఎలాగైనా ఈ రోజు ఆ సులస్త్రి అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని చెప్పి దాన్నే చూసంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఎవడో వచ్చి సులస్త్రి సులస్త్రి అని చెప్పి అరుస్తుంటాడు. యాక్చువల్లీ వాడి పేరు ఊంగ్సో అనమాట. వాడు ఈ ఊరికి చెందినోడే, బట్ కొంచెం మతిస్థిమితం లేనోడు అనమాట. అందుకే వచ్చి అరుస్తుంటే రే ఊంగ్సో నే పిలుచుకోసాలేరా, నువ్వు వెళ్ళరా అని చెప్పి వాడిని పంపించేస్తాడు. అదే టైంకి ఆ ప్లేస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ గా అయిపోవడమే కాక కరెక్ట్ టైం చూసి కరెంట్ కూడా వెళ్ళిపోయేసరికి లోపల కనీసం టార్చ్ అన్నా ఉందో లేదో అని చెప్పి నిదానంగా వెళ్ళి చూస్తే నెత్తి మీద ఎవడో కొడతాడు. అంతే, వాడికి ఏమైంది, సులస్త్రికి ఏమైంది, అసలు లోపల అతిథులు ఎవరు, ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి 7 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఇక్కడున్నాడు కదా, వీడి పేరేమో హది, ఆ అమ్మాయి పేరేమో లరసతి. యాక్చువల్లీ వీళ్ళిద్దరే అనమాట మన మూవీ యొక్క హీరో హీరోయిన్. ఇంకా వాడు కూడా తనకు ఒక వాచ్ గిఫ్ట్ కి ఇచ్చేసరికి దాన్ని తీసుకుని సంతోషంగా వెళ్తా ఉంటుంది. మామూలుగా తన ఇంటికి వేరే దారిలో వెళ్తుంది అనమాట. బట్ ఈ రోజు షార్ట్ కట్ లో వెళ్దామని చెప్పి అడవి మధ్యలో వెళ్తా అంటే అప్పుడే ఏదో కాలికి తగిలేసరికి కింద పడిపోతుంది. ఏంద్రని చూస్తే ఒక బ్యాగ్ కి హ్యాండిల్ లా కనిపించేసరికి దాన్ని ఎత్తుకుంటా వెళ్ళి చూస్తే ఒక బావికి 5-6 అడుగుల దూరంలో ఒక బ్యాగ్ కనిపించేదే కాక దాని లోపల ఒక రెడ్ క్లాత్ అలాగే ఒక రేడియో కూడా కనిపిస్తుంది. బట్ ఆ బావి నుంచి ఏదో బ్లాక్ గా బయటికి వచ్చి తన దగ్గరికి వస్తా అంటే తను దాన్ని చూడకుండా ఇంకా వెళ్దాం అనుకుంటుంది. అప్పుడే ఎవరో హస్కీ వాయిస్ లో లసరతి అని పిలిస్తే టక్కని తిరిగి చూస్తే ఎవరు కనిపించకపోయేసరికి తను కూడా గుమ్మ వెళ్ళిపోతుంది. కానీ ఒక భయంకరమైన చెయ్యి బావిలోకి వెళ్తున్న విషయం మనకు మాత్రమే చూపిస్తారు. ఇంకా వెంటనే ఇంటికి వచ్చి ఆ టేప్ రికార్డర్ని ఆన్ చేద్దాం అనుకుంటే లోపల ఆల్రెడీ క్యాసెట్ ఉంటుందన్నమాట. బట్ బ్యాటరీసే పోయినట్టున్నాయి. ఇంకా తను కూడా కొత్త బ్యాటరీస్ని వేసి ఆన్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం చూసి వాళ్ళమ్మ తినేకి పిలిచేసరికి సర్లే మళ్ళీ వచ్చి చూసుకుందామని చెప్పి తను కూడా వెళ్తుంది. అప్పుడే వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, మనం 7 years బ్యాక్ ఆ సులస్త్రి అమ్మాయి ఒక ట్రెడిషనల్ డాన్స్ చేస్తున్నప్పుడు చూసినాం కదా, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందనే విషయం ఇప్పటికీ మిస్టరీనే అనుకుంటా. బట్ మెయిన్ విషయం ఏంటంటే ఆ డాన్స్ ఉంది కదా, ట్రెడిషనల్ డాన్స్, దాన్ని సులస్త్రి తప్ప ఇప్పటి వరకు అంత పర్ఫెక్ట్ గా ఎవరు వేయలేకపోయినారు. సో నీకు చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ పైన ఇంట్రెస్ట్ కదా, సో నువ్వు ఈసారి ట్రై చేయొచ్చు కదా అంటుంది. మోపో, మా చిన్నప్పుడు అదేదో చెప్పింటాను, ఇప్పుడు నాకు అదంతా రాదమా అంటే, లేదు లేదు మా, నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు, నీ గురించి నాకు తెలుసు అని చెప్పి తను బలవంతంగా నిలబెట్టి ఒక క్లాత్ నుంచి ఆ డాన్స్ వేయమని చెప్తే తను కూడా 2 స్టెప్పులు వేస్తుంది. దాని తర్వాత రాలేదని చెప్పి కూర్చునేస్తుంది. తనకు ఒక ప్రౌడ్ అనమాట, ఒకవేళ మన హీరోయిన్ ఆ ట్రెడిషనల్ డాన్స్ ని నేర్చుకుని జనాల మధ్య వేసి చూపిస్తే జనాలు కూడా మెచ్చుకుంటారు అని. బట్ మన హీరోయిన్ ఏమో ఇంట్రెస్ట్ లేదు, నాకు రాదు, అది ఇది చెప్తా అంటే తను కూడా బాధగా లేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ టేప్ రికార్డర్నే చూసంటే అప్పుడే తన వాచ్ కనిపించకపోయేసరికి మేబీ మనం కింద పడినప్పుడు ఆ వాచ్ కూడా కింద పడిపోయిందేమో అని చెప్పి వెంటనే టార్చ్ ఎత్తుకుని అడవిలోకి వచ్చేస్తుంది. కరెక్ట్ గా తను పడిన చోటే చూసి ఆ వాచ్ కూడా కనిపించేస్తుంది. బట్ మళ్ళీ ఎవరో అదే హస్కీ వాయిస్ లో లరసతి లరసతి అని పిలుస్తుంటే నిదానంగా తిరిగి చూసి ఆ వాయిస్ ఆ బావి నుంచి వస్తూ ఉంటుంది. తనకు ఏదో డౌట్ వచ్చి నిదానంగా టార్చ్ చేసి చూసి ఏదో బ్లాక్ గా పైకి వస్తున్నట్టు చూపిస్తారు. బట్ తనేది పట్టించుకోకుండా ఇంటికి వచ్చి పడుకునేస్తుంది. బట్ ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే ఆ టేప్ రికార్డర్లో సెల్స్ లేకున్నా కూడా అదే ఆటోమేటిక్గా ఒక సాంగ్ ని ప్లే చేసేసరికి ఆ రెడ్ కలర్ క్లాత్ నిదానంగా వచ్చి మన హీరోయిన్ మీద పడిపోతుంది. అప్పుడే వాళ్ళ అమ్మకి ఎవరో డాన్స్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చేసరికి తను కూడా నిదానంగా వచ్చి చూస్తే మన హీరోయిన్ ఆ ట్రెడిషనల్ డాన్స్ ని అంత పక్కగా వేస్తూ ఉంటుంది. లరసతి అని చెప్పి వాళ్ళమ్మ హ్యాపీగా కౌగులించుకుందాం అనుకుంటే టక్కన్ మన హీరోయిన్ అన్కాన్షియస్ అయి పడిపోతుంది. వెంటనే నెక్స్ట్ డే వాళ్ళమ్మ మన హీరోయిన్ ని ఆ ఊర్లో ఆ ట్రెడిషనల్ డాన్స్ నేర్పించేందుకే ఒక లేడీ ఉంటుందన్నమాట. ఆ లేడీ దగ్గరికి తీసుకొచ్చి, అక్క నిన్న రాత్రి నా కూతురు సేమ్ సులస్త్రి లాగే అంత పక్కాగా డాన్స్ వేసింది అంటుంది. మో, నిన్న రాత్రి ఏం వేసినానో నాకే గుర్తులేదు మా, నువ్వెందుకు మా ఊరికే బిల్డప్ ఇస్తావు అంటే, నువ్వు గుమ్నాడు పాప నీకు తెలియదు అని చెప్పి తన నోరు మూయిచ్చేస్తుంది. యాక్చువల్లీ ఆ కనిపించకుండా పోయిన సులస్త్రి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఈ లేడీనే అనమాట. అందుకే సులస్త్రి ఆ ట్రెడిషనల్ డాన్స్ ని అంత పక్కాగా వేయగలదు. సరే మీ అమ్మాయి అంతగా చెప్తాంది కదా, నువ్వు ఓసారి వేసి చూపించచ్చు కదా అని చెప్పి తన షావులు ఇచ్చేసరికి తను కూడా వేసుకుంటుంది. కానీ మొదటికే మోసం అన్నట్టు స్టార్టింగ్ స్టెప్స్ తప్పుగా అయ్యేసరికి అక్కడున్న వాళ్ళందరూ నవ్వేస్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఆ షావల్ని తీసి తనకు దొరికిన షావల్ని వేస్తుందో అప్పుడు ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి అంత పక్కాగా వేస్తుంది. అక్క నేను చెప్పినాను కదా సేమ్ సులస్త్రిలానే వేస్తానంటే సేమ్
సులస్త్రీ లాగా కాదు, ఎగ్జాక్ట్ గా సులస్త్రీ లానే వేస్తుంది. ఇన్ఫాక్ట్ తనకైతే తన కూతురు సులస్త్రీనే వచ్చి డాన్స్ చేస్తున్నట్టు కనిపించేసరికి నిదానంగా తన దగ్గరికి వెళ్ళి ఈ షావల్ నీకెక్కడ దొరికిందంటే తను అట్లే ఆ లేడీ మీద పడిపోయి అమ్మా నన్ను ఎలా అయినా కాపాడమ్మా నేను ఆ బావిలో ఇరుక్కుపోయినానని చెప్పి అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. ఇంకా వెంటనే ఆ రోజు రాత్రికి రాత్రే ఆ బావి దగ్గరికి వచ్చి ఒక పూజ చేసి దేవుడా ఎలాగైనా నా కూతురు సులస్త్రీని నాకు కనిపించేలా చేయి దేవుడా అని చెప్పేసి వెళ్తా అంటే అమ్మా అని చెప్పి సులస్త్రీ వాయిస్ వినిపించేసరికి అట్లే వెనకాల చూసుకుంటే నిజమైన సులస్త్రీనే వచ్చేసి ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడ సీన్ కట్ చేసి ఆ ఊర్లో పెద్ద మనిషి ఆయన ఉంటాడనమాట. ఆయన ఇంటికి వచ్చేసి సులస్త్రీకి ఏమైందో అన్ని విషయాలు నాకు తెలిసిపోయింది, సో ఇప్పటి నుంచి నేనేం చెప్తానో అది మాత్రం చేయండి అంటుంది. ఇంకా నెక్స్ట్ డేనే మన హీరోని పిలుచుకొని మనం స్టార్టింగ్ సీన్ లో ఒక విన్ మిల్ ని చూసాం కదా, ఎగ్జాక్ట్ గా విన్ మిల్ దగ్గర జనాలందరినీ రప్పించి అక్కడ మన హీరోయిన్ డాన్స్ వేపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా మన హీరోయిన్ వాళ్ళ అమ్మను పెద్దగా పట్టించుకొని ఊరి జనాలు మన హీరోయిన్ డాన్స్ చూసి వాళ్ళంతటే వాళ్ళు వచ్చి మాట్లాడిస్తారు. బట్ ఆ డాన్స్ చూడగానే మనోడికి ఒకటే షాక్, ఇన్ని సంవత్సరాలుగా తను ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేసినట్టు చూడలేదు, బట్ ఓవర్ నైట్ లోనే సేమ్ సులస్త్రీలా ఎలా డాన్స్ చేస్తాంది అని. మధ్యలో ఈ ఊంసాగాడు కూడా తిక్కగా తన దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తుంటాడు. ఆ తర్వాత సులస్త్రీ వాళ్ళ అమ్మ చూడండి అయ్యా మన ఊరికి ఇంత పెద్ద పని చేసి పెట్టినారు, వాళ్ళకి తిరిగి మనం మర్యాద చూపించకపోతే ఎలా అంటుంది. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఈ ఊర్లో ఈ విన్ మిల్ ఇంతకు ముందు లేదనమాట. ఎగ్జాక్ట్ గా 7 years బ్యాక్ 4 కాలేజ్ స్టూడెంట్స్ ఈ ఊరికి వచ్చి కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ అని చెప్పి ఈ ఊర్లో ఈ విన్ మిల్ ని కట్టేసి వెళ్ళింటారు. నిజానికి ఈ విన్ మిల్ వచ్చిన తర్వాతే ఆ ఊరికే ఒక గుర్తింపు వచ్చింటుంది, అందుకే వాళ్ళ పేర్లు మర్చిపోకూడదని చెప్పి అక్కడున్న రాయి పైన వాళ్ళ 4 పేర్లు చెక్కింటారు. ఇంకా వాళ్ళ ఊరికి అంత మంచి చేసినప్పుడు వాళ్ళను మళ్ళీ రప్పించి సన్మానం చేయకపోతే బాగుంటుందా, అందుకే రమ్మని చెప్పి పిలిచేసరికి వాళ్ళు మార్నింగ్ అంతా ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ నైట్ టైం కి ఊర్లో ఎంటర్ అవుతారు. అప్పుడే ధమాలని చెప్పి ఎవరిని గుద్దేసరికి రే గుడ్డిన ఇలా కళ్ళు దొబ్బిందేమి ఎవరిని గుద్దావో కిందకి వెళ్ళి చూడరా అంటే వాళ్ళు వెళ్ళి చూస్తారు, బట్ ఎవరు ఉండరనమాట. బట్ ఒక హ్యాండ్ ప్రింట్ కనిపించేసరికి వాడికి ఫ్యాన్ తడిసిపోయి మచా ఫస్ట్ ఊరికి వెళ్ళిపోదాం రారా అని చెప్పి కారుకి వెళ్తా అంటే ఎవడు దెయ్యంలా మీద పడతాడు. ఎవర్రా అని చూసి ఊంసో. రే వారా ఊంసరా ఎందుకురా ఊరికే భయపడతారు, వాడు ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఊరు కూడా దగ్గరలోనే ఉంటుంది కానీ బండి స్టార్ట్ చేయరని చెప్పేసరికి ఊర్లోకి వచ్చేస్తారు. వీడి పేరేమో ఆదిత్య, వాడి పేరేమో యూది. ఈ 4 వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆ తర్వాత వీడేమో అక్సాన్, లాస్ట్ ఏమో రికీ, వాళ్ళిద్దరులాగే వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చూడండి అన్న మీరు చేసిన మంచి పనికి 2-3 రోజుల్లో మీకు సన్మానంలో ఏర్పాటు చేస్తాము, సో అంతవరకు మీరు ఆల్రెడీ స్టే చేసిన గెస్ట్ హౌస్ లోనే స్టే చేయండి అని చెప్పి పంపిస్తాడు. ఈ రికీ గాడు ఉన్నాడు కదా వీడు కొంచెం జాలరెడ్లా అనమాట. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. ఆ తర్వాత ఈ రికీ గాడు అక్సాన్ గాడు ఇద్దరు నవ్వుకుంటా వస్తా అంటే అక్సాన్ మాత్రం తెలియక ప్యాల్లో పడిపోతాడు. సరే రారా అని చెప్పి వాడిని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు 7 years బ్యాక్ వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ అన్ని చూసిన తర్వాత ఓకే గైస్ మీరు ఫ్రెష్ అప్ అయ్యేదో రెస్ట్ తీసుకునేదో ఏదో చేసుకుంటే మేము అంతలోపు డిన్నర్ ప్రిపేర్ చేసి తీసుకొస్తామని చెప్పి మన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడే ఎగ్జాక్ట్ గా 7 years బ్యాక్ ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. వాళ్ళు ఆ విన్ మిల్ ని కట్టేసిన తర్వాత ఆ రోజు నైట్ పార్టీ చేసుకుంటే సిటీ పిల్లలు కదా వాళ్ళకు మన ట్రెడిషన్స్ గురించి ఏం తెలిసింటుంది అని చెప్పి సులస్త్రీని పంపించి వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ని వేపించింటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, తాగేసి ఎగురుతుంటారు. మధ్యలో ఆ రికీ గాడు మాత్రం సులస్త్రీతో కొంచెం తప్పుగా ప్రవర్తించే ట్రై చేసంటే తను అడ్వాంటేజ్ ఇవ్వకుండా జస్ట్ డాన్స్ మాత్రమే చేస్తుంది. అలా ఎట్లో వాళ్ళందరూ ఫుల్ గా తాగేసి ఆ రోజు ఎక్కడంటే అక్కడ పనుకునేస్తారు. బట్ నెక్స్ట్ డే లేసి చూసుకున్నట్లయితే ఆదిత్ ఉన్నాడు కదా వాడు ఆత్రాత్రంగా వచ్చి యూడిని లేపుతుంటాడు, బికాస్ వాళ్ళిద్దరి పైన రక్తపు మరకలు ఉంటుంది. రే ఏమైందిరా ఏం చేసినారా అసలు అక్సాన్ రికీ ఎక్కడరా అని చెప్పి కింద చూస్తే ఎవరినైనా కొట్టి పడేసి లాక్కెళ్తే ఆ ప్లేస్ మొత్తం రక్తం అవుతుంది కదా, అలా ఆ ప్లేస్ మొత్తం రక్తంగా కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటూ వెళ్ళి చూస్తే అది ఇంటి బయటికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ బాత్రూమ్ దాకా వెళ్ళింటుంది. ఏదో పెంట జరిగిందిరా అని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే అక్సాన్ రికీ ఇద్దరు కలుసుకుని అక్కడ ఉన్న రక్తం మొత్తం క్లీన్ చేస్తుంటారు. పక్కన చూస్తే సులస్త్రీ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు చచ్చిపడింటారు. అంతే వెంటనే అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ప్రెజెంట్ నే చూపిస్తారు. అంటే 7 years బ్యాక్ సులస్త్రీ మిస్ అయిపోయింది, తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. ఈ రూమర్స్ ఏది నిజం కాదనమాట. వీళ్ళ 4 ఎవరో ఒకరు చంపేసినారు. బట్ ఆ రోజు నైట్ వాళ్ళు 4 ఫుల్ గా తాగేసినారు కాబట్టి ఎవరు వాళ్ళిద్దరిని చంపినారు అని చెప్పి ఏ ఒక్కరికి గుర్తులేదనమాట. మేబీ ఒక్కరు చంపిండొచ్చు, లేకుంటే ఇద్దరు చంపిండొచ్చు, లేకుంటే 4 కలిసి కూడా చంపేస్తుండొచ్చు. కానీ ఆ విషయాలు ఏది ఊరు వాళ్ళకి చెప్పకుండా 2 బాడీస్ ని డిస్పోజ్ చేసి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయింటారు. ఇంకా డిన్నర్ టైం కూడా అయ్యేసరికి వాళ్ళు 3 వచ్చి కూర్చోంటే లరసతి మీరు కూడా మాతోనే తినేయచ్చు కదా అంటే ఇట్స్ ఓకే మీరు తినేయండి ఆ తర్వాత మేం తింటామంటుంది. ఉన్నీలే నాతో కూర్చొని తినచ్చు కదా అని చెప్పి రిక్కీ గాడు చేయి పట్టుకునేసరికి తనే వద్దు అని చెప్పి చెయ్యి వదిలించుకుని వెళ్తుంది. రే తాగేసి మెంటల్ గింటల్ ఎక్కిందే మా అమ్మాయి చేలాగుతావు, ఇంకోసారి అట్లా చేస్తే చెయ్యి ఇంచేస్తారని చెప్పి ఆదిత్ బానే తిడతాడు. వీళ్ళు 4 ఉన్నప్పటికీ 4లో ఆదిత్కే కొంచెం తలకాయ ఉన్నట్టు చూపిస్తారు, బికాస్ వాడే వాళ్ళ 3 కంట్రోల్ చేస్తాడు కాబట్టి. సరే వాడాడు నీ దోస్త్ అక్సాన్ గాడు వాడే అన్న తాగేసి పడిపోయినాడు అంటే తాగేసేం పడిపోలేదు, వచ్చేటప్పుడే ప్యాల్లో పడిపోయినాడు కాబట్టి స్నానం చేసి
చేసేందుకు వెళ్ళినాడు అంటాడు. ఇంకే పక్క అక్సాన్ గాని చూసుకుంటే వాడు స్నానం చేద్దామనే వచ్చింటాడు. బట్ ఆ నేలంతా రక్తంగా ఉండేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే ఆ తొట్టి పైనంతా రక్తమే ఉంటుంది. అప్పుడే సులస్త్రీ రెడ్ షావల్ నిదానంగా వాడి మీదకి వచ్చినట్టు చూపిస్తారు. వాడు ఎవరో పైన ఉన్నారని చెప్పి నిదానంగా పైకి చూస్తే ఎవరు ఉండరన్నమాట. కానీ టక్కున ఏదో చేతులు వచ్చి వాడిని నీళ్ళలో అద్మేసంటే ఎట్లో కష్టపడి ఆ చేతుల్ని వదిలించుకొని బయట వచ్చేస్తాడు. కానీ ఎందుకో డౌట్ వచ్చి నిదానంగా వచ్చి తొంగి చూస్తే ఇప్పుడు ఆ తొట్టి మొత్తం ఖాళీగా ఉంటుంది. అదే కాకుండా లోపల ఒక బ్యాడ్జ్ కనిపిస్తుంది. ఇది వాళ్ళ కాలేజ్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ కి ఇచ్చే బ్యాడ్జ్ అనమాట. వెంటనే దాన్ని రికీ దగ్గరికి తీసుకొచ్చి మచా ఈ బ్యాడ్జ్ ని బాగా చూడరా, ఈ బ్యాడ్జ్ ని మన కాలేజ్ లో స్టూడెంట్స్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అందులో అదిత్ యూది ఇద్దరు మెంబర్స్. సో ఆ రోజు సులస్త్రిని చంపింది వీళ్ళిద్దరే అంటారా అంటాడు. అంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్తానంటే దానికోసం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు నైట్ వాళ్ళందరూ ఫుల్ గా తాగేసి డిచ్ అయిపోయింటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అక్సాన్ రికి లేచి చూస్తే వాళ్ళపైన రక్తం కనిపించేసరికి సేమ్ అదే రక్తమే కింద కూడా కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే అక్సాన్ కి ఎక్కడైతే ఆ బ్యాడ్జ్ కనిపించుంటుందో సేమ్ అక్కడే సులస్త్రీ కూడా చనిపోయి ఉంటుంది. ఆ తర్వాతే వాళ్ళందరూ వాటన్నిటిని క్లీన్ చేసి ఆ బాడీస్ అన్నిటిని డిస్పోజ్ చేసి అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళిపోయింటారు. బట్ ఇన్ని సంవత్సరాలలో ఆ రోజు నైట్ ఎవరు సులస్త్రీని తన బాయ్ ఫ్రెండ్ ని చంపేసినారు అని చెప్పి ఆ నలుగురిలో ఏ ఒక్కరికి గుర్తులేదన్నమాట. ఈ పక్క వీళ్ళిద్దరిని చూపిస్తే అదితేమో వాడు పెళ్లి చేసుకోపోయి వాడి గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేయాలంట. బట్ ఈ సరౌండింగ్స్ లో నెట్వర్క్ రాదు కాబట్టి కొండపైకి వెళ్దాం రారా అని చెప్పి తోడికి యుడిని కూడా తీసుకెళ్తాడు. అలా వెళ్తా అంటే చూడు యుడి, నాకెందుకో ఆ రోజు నైట్ మనం అందరూ తాగేసి పడిపోయిన తర్వాత రికీ గడే సులస్త్రీతో తప్పుగా ప్రవర్తించకి ట్రై చేసింటాడు. కానీ తను అడ్డుకునేసరికి వాడే తన్ని చంపేసింటాడేమో అనిపిస్తుంది అంటాడు. అదే కాకుండా ఇంతసేపే మనం చూసాం కదా, మన ముందరే లరసతి చేని లాగినోడు మనం లేనప్పుడు సులస్త్రీని బలవంతం పెట్టి చంపేస్తున్నాడు అని చెప్పి ఏం గ్యారంటీని అడుగుతాడు. చూడు మచా, ఆ రోజు నైట్ మనం అందరూ ఫుల్ గా తాగేసిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి ఎవ్వరికి గుర్తు లేదని చెప్పి మన నలుగురికి తెలుసు. అలాంటప్పుడు ఒకడే తన్ని చంపేసింటాడని చెప్పి మనం అంత కరెక్ట్ గాను చెప్పలేము. మేబీ మనం కూడా మత్తులో చంపేసిండొచ్చు అంటాడు. నువ్వు ఏమన్నా అనుకోరా యుది, కానీ ఖచ్చితంగా వాళ్ళే చేసింటారు. కావాలంటే చూడు ఈ రోజు నైట్ వాళ్ళ చేతే ఒప్పించేలా చేస్తా అంటాడు. అప్పుడే యుదికి ఏదో సౌండ్ వినిపించేసరికి మచా కాసేపు ఉండు, ఏదో వెనకాల నుంచి వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుందిరా అంటే రే అదంతా ఏం లేలే రారా అని చెప్పి తీసుకెళ్తా అంటే టక్కున ఏదో మీదకి వస్తుంది. ఎవర్రా అని చూస్తే మళ్ళీ ఆ ఊంసోగాడే. కనీసం వీడైనా దెయ్యం అయితే బాగునిండు, దెయ్యాల కన్నా వీడే ఎక్కువ భయపెట్టేస్తున్నాడు. ఈ పక్క వీళ్ళిద్దరిని చూసుకుంటే మచా లేదురా, ఖచ్చితంగా ఆ రోజు నైట్ సులస్త్రిని అదిత్ గడు యుది గడే చంపేస్తుంటాడు. కావాలంటే చూడు ఈ రోజు నైట్ వాళ్ళ చేతే నిజం ఒప్పుకునేలా చేస్తా అని చెప్పి వీడు అదే చెప్తాడు. అవునరా మచా, మధ్యలో ఈ అదిత్ గడు వేరే మనకన్నా ఎక్కువ ఎదిగిపోయినాడు, మనకన్నా ఎక్కువ సక్సెస్ అయిపోయినాడు కాబట్టి ఖచ్చితంగా వీనిరికిచ్చేద్దాం రా అని చెప్పి వాడి పర్సనల్ గ్రడ్జిని కూడా చూపిస్తాడు. మళ్ళీ వీళ్ళని చూపిస్తే అదిత్ అక్కడ వచ్చి అంతో ఇంత సిగ్నల్ ని యూజ్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేందుకు ట్రై చేస్తంటే సడన్ గా ఊంగ్సోకి ఏముందో తెలియదు కానీ దేన్నో చూసి టైం అయిపోయింది, ఆ దెయ్యాలు వచ్చే టైం అయిపోయింది, అవి వచ్చి మనుషుల్ని పట్టేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మనోని దొబ్బుగాని వెళ్ళిపోయేసరికి వాడి ఫోన్ కింద పడి పగిలిపోతుంది. సరే వదులురా మచా, వాడేదో తెలియగా చేసింటాడని చెప్పి ఆదిత్ ని కామ్ డౌన్ చేసి కొండ దిగి వస్తాంటే ఇద్దరు కాల్ జారి దొర్లుగుంటా వచ్చి ఎగ్జాక్ట్ గా బావి దగ్గరికి వచ్చేస్తారు. దాన్ని ఎందుకురా వాడేదో దెయ్యం పట్టినట్టు చూస్తున్నాడంటే 7 ఏళ్ల క్రితం సులస్త్రిని తన బాయ్ ఫ్రెండ్ ని చంపిన తర్వాత వాళ్ళిద్దరు బాడీస్ ని ఈ బావిలోనే వేసేద్దామని చెప్పి నలుగురు ఈ ప్లేస్ కి మోసుకొచ్చింటారు. ఇంకా యుదినే సులస్త్రి బాడీని బావిలో వేస్తాంటే తను కొన ఊపిరిలో ఉండుకొని హెల్ప్ ని అడుగుతాంటే ఎక్కడ తను బతికి వచ్చేస్తే వీళ్ళు ఇరుక్కునేస్తారేమో అని చెప్పి తను బతికి ఉంది అని తెలిసినా కూడా లోపలేస్తాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఊర్లో చూసుకుంటే ఏదో ఫెస్టివల్ రాబోతుందేమో, అందుకే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మన హీరోని కూడా రెడీ చేసిన తర్వాత జస్ట్ ఆ షాల్వా కప్పుతుందో లేదో వెంటనే తన కళ్ళు పైకెళ్ళి ఇంకో కళ్ళు పైకి వస్తుంది. అంటే అర్థం ఏమిటి, బాడీ లరసతిదే అయినప్పటికీ లోపల ఉన్నది మాత్రం సులస్త్రి అనమాట. ఇంకా తను కూడా ఆ ట్రెడిషనల్ డాన్స్ ని వేస్తా అంటే అక్కడున్న జనాలందరూ చూస్తుంటారు. అప్పుడే అటువైపు నుంచి వీళ్ళిద్దరూ వెళ్తా అంటే ఆ డాన్స్ సౌండ్ వినిపించేసరికి సులస్త్రికి బదులు ఎవరు వేస్తున్నారు అని చెప్పి తొంగి చూసి లరసతి డాన్స్ ని చూసి షాక్ అయిపోతారు. మచా తనేమ్రా ఎగ్జాక్ట్ గా సులస్త్రిలానే వేస్తాను అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుంటే గాయస్ ఇది ఊర్లో జరిపే ఒక పవిత్రమైన పూజ, దీన్ని బయట వాళ్ళు చూడకూడదు అని చెప్పేసరికి ఓకే అది జస్ట్ సిగ్నల్ కోసమే వస్తామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. అట్లే ఈ పక్క వీళ్ళిద్దరిని చూపిస్తే ఇద్దరు తాగేసి పడిపోయింటారు. అప్పుడే ఆ ప్లేస్ కి లరసతి వచ్చి రికీని మాత్రం లేపి తన డాన్స్ తో వాడిని సెడ్యూస్ చేసి నిదానంగా వాడిని లోపలికి తీసుకెళ్తుంది. వాడు సగం నిద్ర మత్తులో సగం మందు మత్తులో ఒళ్ళు తేలిగా ఆడతాంటే తను కూడా డాన్స్ వేస్తున్నట్టు వేసి తన షావల్ని వాడి గొంతుకే చుట్టేసి టక్కుని లాగితేనే మనకే తెలుస్తుంది అక్కడ వచ్చింది లరసతి కాదు సులస్త్రి దెయ్యమని. వెంటనే వాడి మీదే పడిపోయి గొంతు పిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే వాడు గిలగిలాని కొట్టుకొని నొప్పితో అరుస్తాంటే ఆ సౌండ్ వీళ్ళకి వినిపించేసరికి రికీ ఓపెన్ చేయరా అని చెప్పి డోర్
డోర్ ని దమాదమని చెప్పి తడతాంటారు. కానీ ఎంతసేపు అయినప్పటికీ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి వాళ్ళే ఆ డోర్ ని పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. వాడి గొంతును వాడే పిసుక్కుంటాంటాడు. రే రికి వదలరా లేకుండా చచ్చిపోతావురా అని చెప్పి వాళ్ళు ఎంత అరుస్తున్నా కూడా వాడు వదలకపోయేసరికి ఆదిత్య పరిగెత్తా వచ్చి బకెట్ నీళ్ళు కొట్టేసరికి అప్పుడే వాడు కాన్షియస్ లోకే వస్తాడు. ఇంకా వాడిని పనుకోబెట్టిన తర్వాత ఊంగ్సో అప్పుడే చెప్పినాడు ఈ టైంలో దెయ్యాలు బయటికి వచ్చి మనుషుల్ని పట్టేస్తుందని. మేబీ ఆ దెయ్యాలే వీడిని ఇలా చేపించిందేమో. అంటే ఎందుకో మీరు కూడా ఇంతసేపు బయట ఉన్నారు కదా మీకేం కాలేదు ఎలారా అంటే బికాస్ వాడే సులస్త్రిని చంపింది అంటాడు. రే ఊరికే కథలు అల్లద్దంట్రా, మీ ఇద్దరిలోనే ఎవరో ఊరు చంపేస్తున్నారు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి ఆ బ్యాడ్జ్ చూపించి ఇది కరెక్ట్ గా సులస్త్రి బాడీ దొరికిన ప్లేస్ లో దొరికింది అంటాడు. అదేలారా 7 సంవత్సరాల ముందు సులస్త్రి చనిపోయింటే నిన్న మనం ఈ ఊరికి వచ్చినప్పుడు నిన్న నీకు బాత్రూమ్ లో ఈ బ్యాడ్జ్ దొరికిందా? ఇది నేను నమ్మల్లా. ఓహో మేబీ రికీ గాడు కాదేమో చంపింది నువ్వే, అందుకే నువ్వు మమ్మల్ని కార్నర్ చేసేందుకు ట్రై చేస్తాను అని చెప్పి ఈసారి అక్సాన్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు. బికాస్ అక్సాన్ గాడి పాస్ట్ కూడా అంత సక్రమంగా లేదనమాట. ఏదో పార్లర్లో పనిచేసే ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ తర్వాతే బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అలాంటి క్యారెక్టర్లెస్ క్రియేచర్వి నువ్వు మమ్మల్ని అక్యూజ్ చేస్తానవరా అని చెప్పేసరికి వాడి కోపం వచ్చేసి కత్తితో పొడిచేకే వచ్చేస్తాడు. కరెక్ట్ టైంకి యుధి దూరేసి ఒరే నాయనా మీరు ఒప్పుకొని సావకపోయినా పర్లేదు, కనీసం ఒకరినొకరు కొట్టుకొని సావద్దంట, జస్ట్ ఈ నైట్ మాత్రం ఎట్లో అట్లా స్టే చేయండి, రేపు మార్నింగే బయలుదేరేద్దామని చెప్పి వాడు కోపంగానే వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనోళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ ఇద్దామని చెప్పి ఆ ఇంటికి వచ్చింటే అక్కడున్న సామాన్లని ఎక్కడంటే అక్కడ చిందరవందరగా పడి ఉండేసరికి లాస్ట్ నైట్ ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ హదీని చూసి చూడు హదీ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమందరూ వెంటనే మా ఊరికి బయలుదేరుతాము, ఆ విషయం మీ నాన్నకు చెప్పేయని చెప్పేసరికి కానీ ఈ రోజు నైటే కదా ఆ ఈవెంట్ ఉంది, జస్ట్ ఈ నైట్ వరకు ఉండండి అని అడుగుతుంది. బట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసరికి అప్పుడే తన కళ్ళు మారుతున్న విషయం మనకు మాత్రమే తెలుస్తుంది. వెంటనే ఒక భయంకరమైన వాయిస్ తో ఈ రోజు ఒక్క రాత్రి ఉంటే మీ ప్రాణం ఏమన్నా పోతుందా అని చెప్పి వాళ్ళను హిప్నోటైజ్ చేసి అడిగేసరికి వాళ్ళు ఆ హిప్నోటైజేషన్ లో వాళ్ళకే తెలియకుండా సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఆ తర్వాత అదిత్ని యూడిని వాళ్ళు కట్టిన విన్మిల్ దగ్గరికి తీసుకొచ్చింటే అక్కడ ఊంగ్జాగాడు తిక్కగా డాన్స్ చేస్తుంటాడు. అవును లాస్ట్ టైం మీరెందుకు అంత ఆత్రాత్రంగా ఊరు నుంచి వెళ్ళిపోయినారు అని అడిగితే అంటే అది కాలేజ్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి అది ఇది చెప్పి కవర్ చేస్తాడు. అవును మీకు సులశ్రీ గురించి తెలుసో తెలీదో ఆ రోజు నైట్ మీకోసం తను డాన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి తను కనిపించకుండానే పోయింది. చాలా మంది ఊరు వాళ్ళేమో తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందని, మరికొందరేమో మీలోనే ఎవరితోనో పారిపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. బట్ ఇప్పటి వరకు తనకేమైంది అని చెప్పి ఎవరికి తెలియకుండానే పోయింది అని చెప్తాంటే వీళ్ళు లోపలే తనకలాడుతుంటారు. అప్పుడే ఊంగ్సో గెంతుకుంటా ఆ కొండ చివర వెళ్ళేసరికి రే ఊంగ్సో ఆ పక్కంతా వెళ్ళకూడదురా ఈ పక్క రారా అని చెప్పి వాడు వెనకాలే మనోళ్ళందరూ వెళ్తారు. కరెక్ట్ గా యూడి చూసే టైంకి ఊంగ్సో అంత హైట్ నుంచి కింద దూకేసరికి రే ఊంగ్సో దూకేసినారా అని చెప్పి పరిగెత్తా వచ్చి చూస్తే కింద ఊంగ్సో బాడీ ఎక్కడా కనిపించదనమాట. అప్పుడే హడి ఒక భారీ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. యాక్చువల్లీ 7 years బ్యాకే ఊంగ్సో ఇక్కడ నుంచి దూకి చనిపోయినాడు అని చెప్పేసరికి వాళ్ళకు ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూసింది ఊంగ్సోని కాదు వాడి ఆత్మనో వాడి దెయ్యానో అని చెప్పి ఇప్పుడే రియలైజ్ అవుతారు. సరే వాడెందుకు చనిపోయినాడు అని అడిగితే సులస్త్రీ కనిపించకుండా పోయి 3 వారాల తర్వాత వాడు తన షాల్ని తన రేడియోని తెచ్చేసరికి వీడే తన్ని ఏదో చేయనాడు అని చెప్పి ఊరు వాళ్ళందరూ కలుసుకొని వాడిని కొడతాంటారు. కరెక్ట్ టైం కి వాడిని వచ్చి ఆపేస్తాడు అనుకుంటా. బట్ సులస్త్రీ ఆత్మ కొండ నుంచి కింద దూకినట్టు వాడికి కనిపించేసరికి సులస్త్రీ అని చెప్పి వాడు కూడా వెళ్ళి ఆ కొండ నుంచి కిందకి దూకి చనిపోయింటాడు. స్టిల్ వాడిపైన జనాలకు డౌట్ ఉండేసరికి ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే వాడు తీసుకొచ్చిన షావల్ సులస్త్రీది కాదు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ నడుచుకుంటా వస్తాంటే యుధికి రోజుకి ఆ గిల్టీనెస్ ఎక్కువైపోయేసరికి మచా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనతో మంచిగానే ఉన్నారా, కనీసం ఇప్పుడన్నా నిజాన్ని ఒప్పుకుందాం రా అంటాడు. సరేరా కనీసం వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా నోరు తెరిస్తేనే కదరా వెళ్ళి మాట్లాడే కంటే చూడు అదిత్ మనం తెలుసో తెలియకో మనం నలుగురు ఇన్వాల్వ్ అయిపోయినాం, సో మనం నలుగురు వెళ్ళి ఒప్పుకుందాం అంటాడు. రే చెయ్యని తప్పుకి నేనెందుకురా ఒప్పుకుంటాను, నువ్వు అంత మాట్లాడుతున్నావు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరి చేత నిజం కక్కించు, అంతలోపు నేను నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేసి వస్తా అని చెప్పి వాడిని పంపించేస్తాడు. ఇంకా అక్కడి నుంచి సీదా విలేజ్ హెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడే ఆ ఊరి పెద్ద ఆయన ఉంటాడు, అలాగే హడి కూడా ఉంటాడు. యాక్చువల్లీ వాయన కొడుకే మన హడి అనమాట. ఏమో చెప్ప అది ఈ రోజు నైట్ జరగబోయే ఈవెంట్ గురించే మేమిద్దరు డిస్కస్ చేస్తామంటే అదే అంకుల్ నేను మీకు విషయం చెప్దామని చెప్పి వస్తుందని చెప్పి లోపలికి వస్తాడు. కానీ వాడు డైరెక్ట్ గా లోపలికి రాకముందు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో దాన్ని దొంగచాటుగా బయట నుంచే వినింటాడు. మనమేమనుకున్నాం కనీసం సులస్త్రీ చనిపోయిన విషయం కూడా వాళ్ళకు తెలియదేమో అనుకున్నాం కదా, కానీ అంత సీన్ ఏం లేదనమాట. సులస్త్రీ చనిపోయిన విషయం తన్ని వీళ్ళు నలుగురే కలిసి
చంపేసి వాళ్ళ బాడీస్ ని డిస్పోజ్ చేసినంత వరకు వాళ్ళకు మొత్తం విషయం తెలుసు. యాక్చువల్లీ ఊరి వాళ్ళు ఈ నలుగురిని పిలిపించి 2 రోజుల్లో ఈవెంట్ ఉంది అని చెప్పిన దానికి ముఖ్య కారణమే కనీసం ఆ 2 రోజుల్లో వీళ్ళు నలుగురిలో ఏ ఒక్కరైనా ఒప్పుకుంటారు అని. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నలుగురిని బలి ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన హదీతో చెప్తాంటే వీటన్నిటిని వాడు దొంగచాటుగా వినేసే లోపలికి వచ్చింటాడు. అదిత్ ఏమో చెప్దామనే వచ్చినావు కదా అంటే అంకుల్ మేము వెళ్ళిపోయిన తర్వాత సులస్త్రీ మిస్ అయిపోయిందేమో అనుకున్నారు కదా. యాక్చువల్లీ తను మిస్ అయిపోలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, యుద్ధి, రికీ, అక్సాన్, వాళ్ళ ముగ్గురు తన్ని మానభంగం చేసిన తర్వాత ఎక్కడ తను ఈ విషయం బయట చెప్పేస్తుందేమో అని భయపడి వాళ్ళు ముగ్గురు కలిసే తన్ని చంపేస్తున్నారు. కానీ ఈ విషయం బయట చెప్తే నన్ను కూడా చంపేస్తా అని చెప్పి వాళ్ళు ముగ్గురు నన్ను బెదిరించినారు కాబట్టి ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రమే న్యాయం దొరుకుతుంది, నమ్మే మీకు మాత్రం చెప్తానా అంటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఆ రోజు నైట్ ఆ ఈవెంట్ లో చూసుకుంటే వాళ్ళ విన్ మిల్ ని కట్టించినందుకు వాళ్ళ మొగాన ఒక సర్టిఫికేట్ కొట్టేసి చప్పట్లు కొడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళ నలుగురికి జ్యూస్ ఇచ్చింటే సిగ్గు లేకుండా వాళ్ళు ముగ్గురు తాగేస్తారు. కానీ అదిత్కి మాత్రం ఏదో డౌట్ వచ్చి ఆ జ్యూస్ ని తాగకుండా పక్కన పెట్టేస్తాడు. ఇంకా షోని స్టార్ట్ చేద్దామని చెప్పి లరసతిని పిలిచేసరికి తను కూడా వచ్చి ఆ ట్రెడిషనల్ డాన్స్ ని వేస్తా ఉంటుంది. మనందరికి లరసతి కనిపిస్తాంటే వాళ్ళ ముగ్గురికి మాత్రం చనిపోయిన సులస్త్రీ వచ్చి డాన్స్ చేస్తున్నట్టు కనిపించేసరికి ఇది నిజమా అబద్ధమా అసలు ఏం జరుగుతుంది అర్థం కాక వాళ్ళే భయపడి సస్తంటారు. వాళ్ళు తాగిన జ్యూస్ లో మత్తు మందు కలిపినారా ఏమో తెలియదు కానీ లాస్ట్ కి వాళ్ళు ముగ్గురు అన్కాన్షియస్ అయి పడిపోతారు. ఆ తర్వాత ఏమో డెడ్ బాడీస్ ని ప్యాక్ చేసినట్టు వాళ్ళ ముగ్గురిని ఆకులతో ప్యాక్ చేసి ఏదో మంత్రాలు చదువుతుంటే ముగ్గురు వేరే వేరే ప్లేసెస్ లో లేస్తారు. అంటే వాళ్ళ బాడీస్ మాత్రం ఈ ప్లేస్ లో ఉంటుందన్నమాట. బట్ వాళ్ళ సోల్స్ మాత్రం వేరే వేరే ప్లేసెస్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కి యుడిన్ చూసుకుంటే వాడు ఆ విన్మెల్ దగ్గర లేస్తే అక్సాన్ గడేమో ఆ బావి దగ్గర లేస్తాడు, రికీ ఏమో ఆ అడవి మధ్యలో లేస్తాడు. వీటన్నిటిని చూస్తున్న అదిత్ గడు ఎవరన్నా సావనిలేని చెప్పి వాడు పాటికి వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఫస్ట్ అక్సాన్ని చూసుకుంటే వాడికి అదేదో మ్యూజిక్ ని ప్లే చేసి దాన్ని లూప్ లో వేసి వినిపించేసరికి వాడికి బుర్ర పేలిపేలా అనిపించేసరికి ఆ టేప్ రికార్డర్ నే పగలగొట్టేస్తాడు. కానీ వాడికి కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ అనమాట. దాన్ని అర్థం చేసుకున్న సులస్త్రీ లరసతి రూపంలో వచ్చి అక్సాన్ ఇక్కడ నీకు కావలసిన డబ్బు ఉంది వచ్చి తీసుకో అక్సాన్ అని చెప్పేసరికి ఆ బావిలో వేరే కట్ల డబ్బులు బయటికి వచ్చేసరికి వాడికి వేరే డబ్బు పిచ్చి కదా. సో పరిగెత్తా వెళ్ళి పడతాడో లేదో అక్కడ ఉన్న డబ్బు మొత్తం మాయమైపోతుంది. వాడి కింద పడి చచ్చిపోతాడు. నెక్స్ట్ యుధిన్ చూసుకుంటే వాడితో డాన్స్ చేస్తున్నట్టు వేసి టక్కున షాల్ నెత్తి వాడి గొంతుకి టైట్ గా చుట్టేసి దాన్ని ఫ్యాన్ కి తగిలిచ్చేసరికి కింద ఉన్న ఒక రాడ్ వాడి కడుపుగా గుచ్చుకునేస్తుంది. ఆ తర్వాత ఆ ఫ్యాన్ ని తిప్పుతుందో లేదో వాడి తలే సపరేట్ అయి చనిపోతాడు. బికాస్ సులస్త్రీ హెల్ప్ ని అడిగినప్పుడు టక్కున వాడు బావిలో వేసేసినప్పుడు తనకు కూడా తల తగిలే చనిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాడి తలను లేపేసి ఉంటుంది. ఇంకా లాస్ట్ రికీ గాడు, రికీ నాతో డాన్స్ వెయ్యాలా అన్నావు కదరా ఇప్పుడు రారా అని చెప్పి తను డాన్స్ చేస్తా అంటే వాడు భయపడి పరిగెత్తేసరికి తన షాల్తోనే వాడిని పట్టి కిందకు దొబ్బేస్తుంది. ఆ తర్వాత కింద నుంచి భయంకరంగా పాక్కొని వస్తా అంటే దాన్ని చూసి భయపడేసి పరిగెత్తా వెళ్తాంటే టక్కున బావి నుంచి బయటికి వచ్చేసరికి వెంటనే కింద పడతాడో లేదో ఆ సైకిల్ కున్న రిమ్ములన్నీ గుచ్చుకుని అక్కడే చనిపోతాడు. అంతే ఇంకా ఆ ముగ్గురి కథ ఖతం అయిపోయింది కాబట్టి ఆ 3 బాడీస్ ని అదే బావిలో వేస్తంటే అప్పుడే సులస్త్రీ వాళ్ళ అమ్మ చూడండి ఇంకో శవం కూడా వస్తుంది కాబట్టి కాస్త స్థలాన్ని కేటాయించండి అంటుంది. ఇంకో శవం ఎవరిద్రా అని చూస్తే వెంటనే అక్కడ సీన్ కట్ చేసి 2 నెలల తర్వాత అదిత్ గడి పెళ్లిలో చూపిస్తారు. వాడికి పెళ్లి అవుతుందని చెప్పి వాడు సంతోషంగా ఉంటే అప్పుడే మన హీరోయిన్ ఆ ప్లేస్ లో ఆ ట్రెడిషనల్ డాన్స్ చేస్తూ కనిపించేసరికి వాడే బిత్తరపోతాడు. బేబీ వీళ్ళని ఎవరు రప్పించినారో తెలుసా అంటే నువ్వే కదా అదిత్ మన పెళ్లిలో ఆ ట్రెడిషనల్ డాన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పినావు అందుకే రప్పించినాము అంటే నేనెప్పుడు చెప్పినానని చెప్పి వాడే షాక్ అవుతాడు. అప్పుడే వాళ్ళ మామ వాని దగ్గరికి వచ్చి అల్లుడు అక్కడ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది కదా తను ఇట్లా పబ్లిక్ పార్టీస్ కే డాన్స్ చేస్తుందా లేకుంటే మన కోసం ప్రైవేట్ గా కూడా డాన్స్ చేస్తుందా అని చెప్పి తన కూతురు వయసున్న మన హీరోని చూసి అడిగేసరికి ఆ మామ నేను చూసుకుంటాలే పో మామ అని చెప్పి వీడి ప్రాణాలకే దిక్కు లేదు మధ్యలో వాడి మామకు హామీ ఇచ్చి పంపిస్తాడు. ఆ తర్వాత మ్యారేజ్ అంతా అయిపోయినట్టుంది. ఇంకా వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటా అంటే అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో యాక్చువల్ గా ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. నిజానికి అదిత్ గడు తప్ప మిగతా ముగ్గురు ఫుల్ గా తాగేసి పడిపోయింటారు. కానీ అదిత్ గడు మాత్రం మేలుకు నుండి మత్తులో తన్నే చూసా ఉండి వాడే తనతో తప్పుగా ప్రవర్తించేకి ట్రై చేసింటాడు. అప్పటికి తను ఎంతో అడ్డుకుని ఉంటుంది. అయినా కూడా వాడి మీదగా వస్తాంటే వాడి కాలేజ్ బ్యాచ్ లో ఒక పిన్ ఉంటుందన్నమాట. దాన్ని ఎత్తి కసకసని గుచ్చేసరికి వాడి కోపం వచ్చి తన్నే కొట్టేస్తాడు. టక్కని ప్రెసెంట్ లో చూసుకుంటే వాడు రొమాన్స్ చేస్తున్నది వాడి వైఫ్ తో కాదు సులస్త్రీ దెయ్యంతో నత్తమైపోయేసరికి వెంటనే దూరం వెళ్తాంటే ఈసారి తను మీదకి వస్తుంటుంది. వెంటనే తన్ని దొబ్బేసి ఒక టేప్ రికార్డర్ ఎత్తుకుని తన మొగం పగల కొడతాంటే సేమ్ ఇలానే సులస్త్రీ అడ్డుకున్నప్పుడు కూడా ఒక టేప్ రికార్డర్ ఎత్తుకుని తన మొగం పగల కొట్టింటాడు. అదే టైంకి కరెంట్ కూడా వెళ్ళిపోయేసరికి సులస్త్రీ బాయ్ ఫ్రెండ్ లోపలికి వచ్చింటే వాడిని కొట్టి చంపింది కూడా వీడే అనమాట. ఆ తర్వాత ఆ బాడీస్ రెండింటిని లాకెళ్లి బాత్రూమ్ లో పడేసి కింద ఉన్న రక్తం అంతా వాడికి పూసుకునేదే కాక వాళ్ళ ముగ్గురికి పూసేసి గమ్మున వెళ్ళి పనుకునేస్తాడు. నెక్స్ట్ ఏమైందని చెప్పి మీకే తెలుసు అనుకుంటా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ లో చూసుకుంటే వాడు రేడియో ఎత్తి పల అని చెప్పి సులస్త్రీ దెయ్యాన్ని కొట్టి చంపేస్తున్నాను అనుకున్నాడు కదా. యాక్చువల్లీ వాడు
కొట్టింది సులస్త్రిని కాదనమాట, వాడు పెళ్లి చేసుకున్న వాడి భార్యని. అంతే, తను అక్కడే స్పాట్ డెడ్ అనమాట. ఇంకా ఆ విషయం వాళ్ళ నాన్న కూడా తెలిసేసరికి వీడిని చూపిస్తే వీడు మాత్రం దొరికితే మామూలుగా ఉండదు. వాళ్ళకి దొరికితే కొట్టే చంపేస్తారు అని చెప్పి అర్థం చేసుకుని వాడికి వాడే బెల్ట్ తో ఊరేసుకుని చనిపోతాడు. ఇంకా అట్లే సులస్త్రి ఆత్మ కూడా శాంతి ఇచ్చినట్టు చూపించి మూవీని కూడా ముగిస్తారు. ఇప్పుడు చెప్పండి గైస్, ఎలా ఉంది మూవీ? బాగుందా? ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.